హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఈవినింగ్ స్నాక్స్. ఇవి క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక అరకప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుందాము. చిటికెడు ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూను నూనె కూడా వేసుకొని పిండిలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. ఉడికించిన 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. వీటిని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసిన దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని కూడా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఒక క్యారెట్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలను కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్ను కూడా వేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గడానికి 1-2 నిమిషాల టైం పడుతుంది. దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం ఫ్లేవరు ఈ మసాలాలతో కలిపి పుల్లగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా దీనిలో కలిసేటట్లు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి చూద్దాము. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఒకవేళ కొద్దిగా పలుచగా అనిపిస్తే కనుక గోధుమ పిండి వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక చపాతీ ఉండ సైజు తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసి చపాతీ ఒత్తుకున్నట్లుగానే దీనిని ఒత్తుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు చేసుకుంటే సరిపోతుంది. చపాతీ అనేది మరి మందంగా చేసుకోకూడదండి. చూడండి, ఇంత పల్చగా చేసుకోవాలి. దీనిని 4 వైపులా కార్నర్స్ కట్ చేస్తున్నాను. దీనిని రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా వరకు కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ అన్నీ పక్కకు తీసేసి
మధ్యలో ఉన్న పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నట్లు 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ సగంకి కట్ చేసుకోవాలి. తరువాత వీటిని మళ్ళీ హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 4 పార్ట్స్ వచ్చినాయి కదండి. వీటిని పక్కన ఉంచుకోవాలి. వీటిలో ఒక భాగాన్ని తీసుకొని ఇంకొంచెము వెడల్పుగా రావడం కోసము నేను ఇక్కడ ఇంకొంచెం ఒత్తుకుంటున్నాను. దీనిలోకి సరిపోయేంత కర్రీ ముద్దని సిలిండర్ షేప్లో చేసుకొని మధ్యలోకి పెట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీనిని మనం నీళ్లతో కానీ మైదాతో కానీ అంటించాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రెస్ చేస్తే చాలు అంటుకుపోతుంది. ఇలా చేసుకున్న దానిని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా డిజైన్ ఇచ్చుకోవాలి. చూడండి మనకు పాకెట్ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మనము ఇలా కట్ చేసుకున్న దానిని కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి. దీనిలో మనం చేసుకున్న కర్రీని సిలిండర్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి మధ్యలోకి. అలాగే మధ్యలోకి దీన్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూతా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు సైడ్స్ మొత్తము ఓపెన్ అవ్వకుండా స్టిక్ అయిపోతాయి. చూడండి మనకు ఇలా వస్తుంది పాకెట్. ఇలా చేసుకున్న దానికి ఫోర్క్ సాయంతో మనము డిజైన్ ఇస్తున్నాము. ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాణలు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో పట్టినన్ని పాకెట్స్ వేసుకోవాలి. నేను ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను, అందుకని నాకు ఇక్కడ 3 పాకెట్సే పట్టినాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి పాకెట్స్. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి పాకెట్స్ ఎంత మంచి కలర్లో వచ్చినాయో. వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక బ్యాచ్ కూడా వేస్తున్నాను. ఇవి అస్సలు నూనె పీల్చవండి. చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టపడతారు. పిల్లలకి కూడా చూడగానే చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.